గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. ఈ వీడియో నందు క్షేత్రమితి చాప్టర్ నుంచి గత సంవత్సరాలలో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చినావో ఒకసారి అబ్జర్వ్ చేసి మరి వాటిని ఆధారంగా చేసుకుని నెక్స్ట్ జరిగేటటువంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావడానికి ఒక అవగాహన వస్తుంది. అయితే దీని లోపల క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నందుకు ముందు వీడియో లోపల మనకి 3 సంవత్సరాలకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియో నందు 2018 మరియు 19 సంవత్సరంలో వచ్చినటువంటి క్వశ్చన్స్ని అబ్జర్వ్ చేద్దాం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మొదటి క్వశ్చన్, ఒక దీర్ఘగణం ఒక పట్టకం అనున్నది సత్యమేనా సమర్థించుము. చూడండి, ఇక్కడ ఒక దీర్ఘగణము ఒక పట్టకం అనున్నది సత్యమేనా సమర్థించుము. మరి దీర్ఘగణముకి ఉదాహరణ అంటే మన పుస్తకం, అలాగే బ్రిక్స్, బీరువా, మన ఇల్లు, ఇవన్నీ కూడా మనము దీర్ఘగణానికి ఉదాహరణగా చెప్పుకుంటాం. మరి ఇక్కడ ఒక ఫిగర్ వేసినాను, ఇది మామూలుగా దీర్ఘగణంగా తీసుకుంటాం. మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేస్తే పట్టకం అంటే ఏంది? భూమి మరియు పైతలం ఒకే ఆకారం ఉంటూ ప్రక్కతలాలు దీర్ఘచతురస్రాలుగా ఉన్నటువంటి ఆకారాన్ని పట్టకం అంటాం. కాబట్టి ఇప్పుడు దీర్ఘగణాన్ని గమనించినట్టయితే కింద పైన భూమి మరియు పైతలం రెండు కూడా దీర్ఘచతురస్రాలుగా ఉంటూ ప్రక్కతలాలు కూడా దీర్ఘచతురస్రాలుగా ఉన్నాయి. కాబట్టి దీర్ఘగణము అనేది పట్టకం అనుట సత్యమే. ఓకే, మనం పట్టకం అంటే ఓన్లీ త్రిభుజాకారంలో ఉన్నదానే పట్టకం కాదు, త్రిభుజాకారంలో ఉన్నదాన్ని త్రిభుజాకార పట్టకం అంటాము. అలాగే దీర్ఘచతురస్రం ఉన్నట్టయితే దీర్ఘచతురస్రాకార పట్టకం అంటాం. అయితే దీర్ఘచతురస్రాకార పట్టకానికి మనము దీర్ఘగణము అని, దీర్ఘగణం లోపల పొడవు వెడల్పు ఎత్తు 3 సమానం అయితే దానికి గణం కానీ చెప్పుకుంటాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, స్తూపము మరియు శంకు ఎత్తు భూ వ్యాసార్థాలు ఒక గోళం యొక్క వ్యాసార్థానికి సమానమైతే వాటి ఘనపరిమాణాల నిష్పత్తిని కనుగొనండి. స్తూపము మరియు శంకు ఎత్తు భూ వ్యాసార్థాలు ఒక గోళం యొక్క వ్యాసార్థానికి సమానమైతే వాని ఘనపరిమాణాల నిష్పత్తి కనుగొనండి. ముందుగా గోళం యొక్క వ్యాసార్థం r అనుకుందాం. గోళం వ్యాసార్థం r అనుకుందాం. గోళం వ్యాసార్థం r అయితే స్తూపం వ్యాసార్థం మరియు ఎత్తు కూడా ఆరే అవుతాయి. స్తూపము అండ్ శంకు వ్యాసార్థము మరియు ఎత్తు రెండు కూడా ఆరే అవుతాయి, ఎందుకంటే గోళం వ్యాసార్థానికి సమానం కాబట్టి. ఇప్పుడు ఘనపరిమాణాల నిష్పత్తి, మరి ముందుగా స్తూపం ఉంది కాబట్టి స్తూపము ఘనపరిమాణాన్ని v1 అనుకుందాం. v1 = స్తూపం యొక్క ఘనపరిమాణానికి ఫార్ములా πr² × h, πr² × h. రెండవది శంకు, శంకు యొక్క ఘనపరిమాణాన్ని v2 అనుకుందాం. సూత్రము 1/3 πr² h. అలాగే గోళము ఘనపరిమాణం v3 అనుకుందాం, 4/3 πr³, 4/3 πr³. ఇప్పుడు ఇక్కడ స్తూపం యొక్క ఎత్తు కూడా ఆరే కాబట్టి πr², h ప్లేస్లో కూడా r రాస్తే మొత్తం π × r³ అవుతుంది, π × r³. అలాగే శంకు యొక్క ఘనపరిమాణం 1/3 πr² × h, కాబట్టి ఇక్కడ 1/3 × πr² × r = 1/3 πr³ అవుతుంది. నెక్స్ట్ మూడవది గోళం యొక్క ఘనపరిమాణం v3 = 4/3 πr³. ఓకే, కరెక్టే అవుతుంది. ఇప్పుడు మనకి నిష్పత్తి ఇక్కడ పైన రాస్తున్నా చూడండి, v1
V1 రేషియో V2 రేషియో V3. సో V1 రేషియో V2 రేషియో V3 ఈక్వల్ టు V1 ఏమొచ్చింది ఇక్కడ, స్తూపం యొక్క ఘనపరిమాణం πr3. సో πr3 రేషియో, నెక్స్ట్ శంకు ఘనపరిమాణం 1/3 πr3 రేషియో, గోళం ఘనపరిమాణం 4/3 πr3 4/3 ఇప్పుడు V1 V2 V3 రేషియో πr3 1/3 πr3 4/3 πr3. మూడిట్లో కూడా πr3 కామన్ ఉంది కాబట్టి కామన్ తీస్తే 1/3 రేషియో 4/3 వస్తుంది. 4/3 ఫస్ట్ డినామినేటర్ 1 కాబట్టి సెకండ్ ఫ్రాక్షన్కి డినామినేటర్ 1/3, థర్డ్ టర్మ్కి 4/3 ఉంది. అయితే రేషియోలో ఎప్పుడు కూడా డినామినేటర్ ఉండదు కాబట్టి ఇప్పుడు రెండవ మూడవ పదాలు హారం 3 ఉంది కాబట్టి లవాని మొదటి పదం యొక్క లవాని 3 చే గుణించినట్లయితే మనకి ఇక్కడ కింద రాస్తు చూడండి, ఇక్కడ రాస్తున్నా 3:1:4 అవుతుంది. ఇది స్తూపము, శంకువు మరియు గోళంల యొక్క ఘనపరిమాణాల నిష్పత్తి 3:1:4 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది 5 సెంటీమీటర్ల వ్యాసము 4 మిల్లీమీటర్ల మందం కలిగినటువంటి ఎన్ని వెండి నాణ్యాలను కరిగించి 12 సెంటీమీటర్లు 11 సెంటీమీటర్ల వెడల్పు 5 సెంటీమీటర్ల కొలతలు కలిగినటువంటి దీర్ఘఘనంగా మలచవచ్చును. చూడండి, ఇక్కడ 5 సెంటీమీటర్ల వ్యాసము 4 మిల్లీమీటర్ల మందం కలిగినటువంటి వెండి నాణ్యములను కరిగించి 12 సెంటీమీటర్ల పొడవు 11 సెంటీమీటర్ల వెడల్పు 5 సెంటీమీటర్ల ఎత్తు కలిగినటువంటి దీర్ఘఘనంగా మలచవచ్చు. ఇక్కడ క్వశ్చన్, మరి వెండి నాణ్యాలు అని చెప్పిండు, వ్యాసం ఇచ్చిండు, మందం ఇచ్చిండు. వ్యాసము మందం ఇచ్చిండు అంటే మామూలుగా నాణ్యాలు స్తూపాకారంలో ఉంటాయి అనేది మనకు తెలుసు, నాణ్యాలు అనేవి. మరి మందం ఏమో మిల్లీమీటర్లో ఇచ్చిండు, వ్యాసం ఏమో సెంటీమీటర్లో ఇచ్చిండు. కాబట్టి మనం మందాన్ని కూడా సెంటీమీటర్లకు మార్చుకుందాం. సెంటీమీటర్లకు మార్చినట్టయితే 4 మిల్లీమీటర్లు అనేది 4/10 సెంటీమీటర్స్ అవుతుంది. 4/10 సెంటీమీటర్స్ అవుతుంది. సో ముందుగా స్తూపాకారం ఉన్నటువంటి వెండి నాణ్యం వెండి నాణ్యం వ్యాసం D = 5 సెంటీమీటర్లు అయితే వ్యాసార్థం R = 5/2 సెంటీమీటర్లు. మందాన్ని మనం ఎత్తు అనుకుంటాం కాబట్టి 4 మిల్లీమీటర్లు. 4 మిల్లీమీటర్లు మనము సెంటీమీటర్లకు మారిస్తే 4/10 సెంటీమీటర్స్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది దీర్ఘఘనం. ఇక్కడ దీర్ఘఘనం యొక్క పొడవు, వెడల్పు, ఎత్తు 3 కూడా వరుసగా ఇచ్చిండు. L × B × Hగా రాసిండు డైరెక్ట్గా. సో 12 × 11 × 5 ఇది దీర్ఘఘనం యొక్క కొలతలు LBH. నెక్స్ట్ ఇది ఇప్పుడు ఎన్ని వెండి నాణ్యాలను కరిగిస్తే అని చెప్పిండు కాబట్టి మనం వెండి నాణ్యాల సంఖ్య n అనుకుందాం. వెండి నాణ్యాల సంఖ్య = n అనుకుందాం. వెండి నాణ్యాల సంఖ్య n అనుకుంటే n = ఇక్కడ దీర్ఘఘనం మొత్తం పెద్దది దీర్ఘఘనం కాబట్టి వెండి నాణ్యాల సంఖ్య n = దీర్ఘఘనం ఘనపరిమాణం దీర్ఘఘనం ఘనపరిమాణం బై వెండి నాణ్యం ఘనపరిమాణం ఫార్ములా. వెండి నాణ్యాల సంఖ్య =
దీర్ఘఘనం ఘనపరిమాణం బై వెండి నాణ్యం ఘనపరిమాణం. ఓకే, సో వెండి నాణ్యం ఏమో స్తూపాకారం ఉంది, దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణం ఏమో L ఇంటూ B ఇంటూ H. సో N ఈజ్ ఈక్వల్ టు L ఇంటూ B ఇంటూ H, స్తూపాకారం ఏమో πr² ఇంటూ H. ఇప్పుడు L ఇంటూ B ఇంటూ H, సో L ఇంటూ 12 ఇంటూ 11 ఇంటూ 5, కింద పై అంటే 22/7, అలాగే రేడియస్ 5/2 స్క్వేర్ కాబట్టి 2 టైమ్స్ 5/2, అట్లాగే మందము 4/10 అవుతుంది, సెంటీమీటర్లకు మార్చాం కాబట్టి. ఇది మనకు ఉన్నటువంటిది. ఇప్పుడు ఇక్కడ ఏమన్నా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేద్దాం. మరి క్యాన్సిల్ ఇక్కడ 5 ఒకట్ల 5 రెండులా, 2 ఒకట్ల 2 రెండులా, 2 ఒకట్ల 2 ఒకట్ల, 5 ఒకట్ల 5 ఒకట్ల, 11 ఒకట్ల 11 రెండులా, 2 ఒకట్ల 2 ఆరులా. ఓకే, చూడండి మనకి లాంగ్లో 6 మిగిలింది. హారంలో చూసినట్టయితే ఫస్ట్ 22/7లా 1/7 మిగిలింది, సెకండ్ దాంట్లో 1/2 మిగిలింది, 1/2. ఓకేనా, లాంగ్లో 6 మిగిలింది. హారంలో చూసినట్టయితే 22/7లో 22 క్యాన్సిల్ అయింది కాబట్టి 1/7 అవుతుంది. సెకండ్ దాంట్లో 5/2లో 5 క్యాన్సిల్ అయింది కాబట్టి 1/2 ఉంటుంది. థర్డ్ ఫ్రాక్షన్ క్యాన్సిల్ అయింది, ఫోర్త్ ఫ్రాక్షన్ కూడా క్యాన్సిల్ అయింది. ఇప్పుడు కింద ఉన్నటువంటివి మనకి రెసిప్రోకల్స్ అవుతాయి. అంటే 6 ఇంటూ 7 ఇంటూ 2, 6 7 42, 42 రెండుల 84. దేర్ఫోర్ మనం దీర్ఘఘనాన్ని తయారు చేయాలంటే కావాల్సినటువంటి వెండి నాణ్యాల సంఖ్య 84 అవుతుంది. ఓకేనా, ఇక్కడ 2 ఆకారాలు ఉన్నాయి. ఒకటి స్తూపాకారం ఉన్నటువంటి వెండి నాణ్యాలు, 2 దీర్ఘఘనం. ఇప్పుడు వెండి నాణ్యాలను కరిగించి స్తూపాకారంగా మారుస్తున్నాం కాబట్టి మరి N ఇంటూ వెండి నాణ్యం యొక్క ఘనపరిమాణం ఈక్వల్ టు దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణం అవుతుంది. N ఈజ్ ఈక్వల్ టు దీర్ఘఘనం ఘనపరిమాణం బై వెండి నాణ్యం ఘనపరిమాణం కాబట్టి N ఈజ్ ఈక్వల్ టు L ఇంటూ B ఇంటూ H బై πr² H. ఇక్కడ L అంటే 12 ఇంటూ 11 ఇంటూ 5 బై 22/7 ఇంటూ 5/2 ఇంటూ 5/2 ఇంటూ 4/10. ఇక్కడ క్యాన్సిల్ చేసేటప్పుడు నిదానంగా చేయండి. మీకు క్యాన్సిల్ చేయడానికి ఒకటేసారి రాకపోతే కూడా స్టెప్ బై స్టెప్ తగ్గించుకుంటూ వస్తే చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. శంకు యొక్క ఘనపరిమాణం కనుటకు సూత్రము రాసి అందులోని ప్రతి పదాన్ని వివరింపు. మనకి సూత్రాలు నేర్చుకున్నట్టయితే దాదాపు ఒక ఫస్ట్ పేపర్ నుంచి సెకండ్ పేపర్ నుంచి 7-8 మార్కులు సంపాదించుకోవచ్చు. ఎందుకంటే ఇటువంటి వ్యక్తపరచం నుంచి 2 మార్కుల క్వశ్చన్, 1 మార్క్ క్వశ్చన్, అట్లాగే సంఖ్యాక శాస్త్రంలో కూడా మధ్యగతం సూత్రం అడుగుతుంటాడు కాబట్టి మనం సూత్రాలు నేర్చుకుంటే మార్కులు సంపాదించుకోవచ్చు. మరి శంకు యొక్క ఘనపరిమాణం అంటే స్తూపం యొక్క ఘనపరిమాణంలో 3వ వంతు. సో శంకు ఘనపరిమాణం ఈజ్ ఈక్వల్ టు 1/3 πr²H. అందులోని పదాలను ఇక్కడ పై అంటే 22/7 అని రాస్తాం. R అంటే శంకు యొక్క భూ వ్యాసార్థం అని రాయాలి. శంకు భూ వ్యాసార్థం. ఓకే, నెక్స్ట్ ఇది H అంటే శంకు ఎత్తు. సో ఈ విధంగా మనం రాసినట్లయితే 1 మార్క్ అయితే 1 మార్కు, 2 మార్క్స్ అయితే 2 మార్క్స్ వస్తాయి. శంకు ఎత్తు. ఓకే, నీట్గా రాయండి. నెక్స్ట్ క్వశ్చన్. శంకు యొక్క భూ వ్యాసము 12 సెంటీమీటర్లు మరియు ఘనపరిమాణం 376.8 ఘనప సెంటీమీటర్లు అయినా దాని ఎత్తును కనుగొనుము. చూడండి, ఇక్కడ భూ వ్యాసం ఇచ్చిండు, ఘనపరిమాణం ఇచ్చిండు, ఎత్తును తెలుసుకోవాలి. మనకి ఘనపరిమాణం సూత్రము V ఈజ్ ఈక్వల్ టు ముందు క్వశ్చన్లను రాసినాం 1/3 πr²H. ముందుగా డేటా రాద్దాం. ఇచ్చినటువంటి దత్తాంశము
శంకువు భూవ్యాసం D = 12 సెంటీమీటర్లు, R = D/2 = 6 సెంటీమీటర్లు అవుతుంది. నెక్స్ట్ ఘన పరిమాణం ఇచ్చిండు V = 376.8 సెంటీమీటర్లు, ఘనపు సెంటీమీటర్లు అవుతుంది. సెంటీమీటర్ క్యూబ్ అని రాస్తాం. నెక్స్ట్ ఇది ఫార్ములా V = 1/3 πr² × h. సో 376.8 = 1/3 ఇంటూ పై వాల్యూ దత్తాంశంలో ఇచ్చిండు కాబట్టి 3.14 తీసుకుందాం, ఇంటూ రేడియస్ అంటే 6 × 6 అవుతుంది. ఇప్పుడు హెచ్ తెలియదు, అట్లే రాసుకుంటాం. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ క్యాన్సలేషన్ అనేది 3 1 3 2 క్యాన్సిల్ అవుతుంది. 3 1 3 2 క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు హెచ్ కావాలంటే ఈ హెచ్ పక్కన ఇవన్నీ కూడా మల్టిప్లై చేస్తున్నాయి కాబట్టి రెండో సైడ్ వచ్చినట్టయితే డివైడ్ చేస్తాయి. సో డివైడ్ అన్నప్పుడు హెచ్ = 376.8 ఇంటూ డివైడ్ అంటే ఇక్కడ 3.14 అనేది మల్టిప్లై చేస్తుంది, డివైడ్ చేస్తే 1/3.14 అని రాస్తున్నా. నెక్స్ట్ ఇది 2 6 12 కిందికి వస్తే 1/12 అవుతుంది. ఇటు సైడ్ వస్తే ఓకేనా, కుడివైపు గుణిస్తుంది 2 6 12, ఎడమవైపు వస్తే భాగిస్తుంది 1/12 అవుతుంది. ఇప్పుడు క్యాన్సలేషన్ చేద్దాం. ఫస్ట్ ఇది 12 × 12 ఇక్కడ క్యాన్సిల్ చేస్తున్నా, 12 × 36, 12 × 12 పాయింట్ 12 4 48. సో ఎంత వచ్చింది ఇక్కడ అంటే 31.4/3.14. ఇప్పుడు దీన్ని లవంలో ఆరంలో డెసిమల్ తీసేయాలంటే పైన ఇక్కడ పాయింట్ తర్వాత ఒక 0 పెట్టుకుంటే 31.40 అవుతుంది, కింద 3.14 అవుతుంది. మనం డెసిమల్ లోపల దశాంశ భాగం లోపల హారంలో 2 అంకెలు ఉన్నాయి కాబట్టి లవంలో 2 అంకెలు పెట్టుకున్నట్టయితే ఇప్పుడు లవహారంలో దశాంశ భాగాన్ని తొలగిస్తాం. అప్పుడు 3140/314 అయింది. ఇప్పుడు అబ్జర్వ్ చేసి క్యాన్సిల్ చేస్తే హెచ్ = 10 సెంటీమీటర్లు వచ్చింది. హెచ్ = 10 సెంటీమీటర్లు అవుతుంది. ఈ విధంగా ఘన పరిమాణం ఇచ్చినప్పుడు ఎత్తును తెలుసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది 2.1 సెంటీమీటర్ల వ్యాసార్థం గల అర్ధగోళాకారపు గిన్నెలో ఐస్ క్రీమ్ కలదు, అయినా ఆ గిన్నె ఘన పరిమాణం కనుగొనము. ఇక్కడ ఐస్ క్రీము ఏ దాంట్లో ఉందంటే అర్ధగోళాకారపు గిన్నెలో ఉంది. మరి అర్ధగోళాకారపు గిన్నెకు ఒకటే మెజర్మెంట్ ఉంటుంది, వ్యాసార్థం. సో అర్ధగోళాకార గిన్నె యొక్క వ్యాసార్థం 2.1 సెంటీమీటర్స్ అని ఇచ్చిండు. నెక్స్ట్ ఇది గిన్నె ఘన పరిమాణం V = 1/3 πr², 1/3 కాదు 2/3 πr³, 2/3 πr³. ఓకే, 2/3 πr³. సో 2/3 ఇంటూ ఇక్కడ పై వాల్యూ ఏమి ఇవ్వలేదంటే 22/7 అని తీసుకుంటాం. రేడియస్ వచ్చేసి మనం 2.1 కాబట్టి దీన్ని 21/10 అని రాసుకుంటే ఈజీగా అవుతుంది. 21/10 ఇంటూ 21/10 ఇంటూ 21/10. ఓకే, ఇప్పుడు 7 1 7 3 3 3 క్యాన్సల్. నెక్స్ట్ ఇది 22 2 44, అలాగే 21 × 21 441 బై కింద 1000, 44 × 441/1000. ఇప్పుడు గుణిద్దాం. గుణించినట్టయితే 19,404/1000. సో మనకి డెసిమల్ పాయింట్ పెట్టినట్టయితే 19.404 వస్తుంది సెంటీమీటర్ క్యూబ్. 19.404 సెంటీమీటర్ క్యూబ్ అవుతుంది. ఇది అర్ధగోళాకార గిన్నె యొక్క ఘన పరిమాణం అవుతుంది.
నెక్స్ట్ క్వశ్చన్, ఒక క్రమవృత్తాకార స్తూపం యొక్క భూ వ్యాసార్థం 3.5 సెంటీమీటర్లు, ఎత్తు 14 సెంటీమీటర్లు అయిన దాని వక్రతల వైశాల్యం కనుగొనము. చూడండి, ఇక్కడ స్తూపం యొక్క వక్రతల వైశాల్యం వేరు, సంపూర్ణతల వైశాల్యం వేరు. మరి వక్రతల వైశాల్యం అంటే 2πrh. సో ముందుగా వ్యాసార్థం స్తూపము వ్యాసార్థం r = 3.5 సెంటీమీటర్లు. అలాగే వ్యాసార్థాన్ని 3.5ని 7/2 రాసుకోవచ్చు. ఎత్తు h = 14 సెంటీమీటర్లు. వక్రతల వైశాల్యం సో రాద్దాం, స్తూపం వక్రతల వైశాల్యం = 2πrh. సో 2 × π వాల్యూ 22/7 ఇంటూ రేడియస్ 7/2 ఇంటూ ఎత్తు 14 సెంటీమీటర్స్. ఓకే, 2 × π అంటే 22/7, రేడియస్ 7/2 ఇంటూ 14. 2 1 2 7 7 క్యాన్సిల్ అయితే 2 22 44, 44 ఇంటూ 7 7 4 28, 7 4 28 30. సో 308 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. ఇది ఆ ఇచ్చినటువంటి కొలతలతో కూడినటువంటి స్తూపం యొక్క ప్రక్కతల వైశాల్యం అవుతుంది. నెక్స్ట్, √7 సెంటీమీటర్లు భుజం కలిగినటువంటి 7 సమగణాలతో ఒక ఆట బొమ్మ తయారైనది. 7వ గణం యొక్క 6 తలాలకు 6 గణములను అమర్చిన ఆ ఆట బొమ్మ యొక్క సంపూర్ణ తల వైశాల్యం కనుగొనండి. చూడండి, మొత్తం మనకి 7 సమగణాలు ఉన్నాయి. ఒక్కొక్క భుజం పొడవు √7 సెంటీమీటర్లు. మరి మధ్యలో ఒక సమగణా నుంచి దాని ముఖానికి 6 తలాలకు 6 సమగణాలను ఉంచడం జరిగింది. మరి 6 సమగణాలను ఉంచినట్లయితే మనకి ఏర్పడేటటువంటి ఆకారం యొక్క సంపూర్ణ తల వైశాల్యం కనుగొనండి. ఇది క్వశ్చన్. ఇప్పుడు సమగణం యొక్క భుజం A = √7 సెంటీమీటర్లు. ఓకే, ఇప్పుడు మొత్తం ఎన్ని సమగణాలు ఉన్నాయి మన దగ్గర అంటే 7 సమగణాలు ఉన్నాయి. మధ్యలో ఒక సమగణాన్ని ఉంచినాం, దానికి మిగిలిన 6 సమగణాలను అతికించినాం అనుకుందాం. ఒకసారి అతికించినామని ఊహించుకున్నట్టయితే మనకి ఒక తలం మాత్రం దానికి అతుకుంటుంది, మిగిలిన 5 తలాలు అదే విధంగానే ఉంటాయి. ఓకే, మొత్తం 6 తలాల లోపల మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే 6కు 6 సమగణాలను అతికించినప్పుడు మధ్యలో ఉన్నటువంటి గణానికి 6 అతికించినప్పుడు ఆ ప్రతిదాని యొక్క 6వ తలం మాత్రమే అతుక్కుంటుంది, మిగిలిన 5 తలాలు ఓపెన్గా ఉంటాయి. సో అప్పుడు మొత్తం ఉన్నటువంటి దానిలో 7 దాని లోపల మరి ఒక ముఖ వైశాల్యం, ఒక గణంలో ఒక ముఖ వైశాల్యం చూసుకుందాం. ఒక గణం ఒక ముఖ వైశాల్యం ఎంత అంటే ముఖ వైశాల్యం చతురస్రాకారం కాబట్టి a² అంటే √7² = 7 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. ఓకే, ఇది ఒక ముఖం యొక్క వైశాల్యం, ఒక గణంలో ఒక ముఖం వైశాల్యం. ఇప్పుడు ఆ సమగణానికి 6 అతికించినట్లయితే మనకి ప్రతిదాని యొక్క 5 తలాలు మాత్రం కనిపిస్తాయి, 6వ తలం మాత్రమే అతుక్కుంటుంది. కాబట్టి మొత్తం 7 ఉన్నప్పటికీ ఆ వస్తువు యొక్క సంపూర్ణ తల వైశాల్యం = 6 × 5a². 6 × 5a². సో 30 × a².
30 ఇంటూ ఏ స్క్వేర్ విలువ 7 వచ్చింది కాబట్టి 30 ఇంటూ 7 ఈజ్ ఈక్వల్ టు 210 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. 210 సెంటీమీటర్ స్క్వేర్. ఓకే, ఒక సమగణం యొక్క ఒక భుజం పొడవు ఏ ఈజ్ ఈక్వల్ టు √7 సెంటీమీటర్స్. ఒక మొత్తం 7 సమగణాల్లో కూడా మధ్యలో ఒక గణం ఉండి మిగిలినటువంటి 6 గణాలను 6 ముఖాలకు అతికించినట్టయితే మనకి 5 ముఖాలు బయటకుంటాయి, ఒక ముఖం అతుక్కుని ఉంటుంది. కాబట్టి మరి మొత్తం 7 కూడా 6 మాత్రమే బయటకుంటాయి. కాబట్టి ఒక్కొక్క దానికి 5 ముఖాలు ఉంటాయి. కాబట్టి 6 ఇంటూ 5 ఏ స్క్వేర్ అవుతుంది సంపూర్ణతల వైశాల్యం. ఏ స్క్వేర్ 7 వచ్చింది కాబట్టి 6 ఇంటూ 5 ఇంటూ 7 ఈక్వల్ టు 210 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 3 సెంటీమీటర్ల వ్యాసార్థం గల మరియు 4 సెంటీమీటర్ల ఎత్తు కలిగిన ఒక స్థూపాకారపు లోహపు కడ్డీని కరిగించి గోళము తయారు చేస్తే ఆ గోళం యొక్క వ్యాసార్థం ఎంత? 3 సెంటీమీటర్ల వ్యాసార్థము, 4 సెంటీమీటర్ల ఎత్తు కలిగినటువంటి ఒక స్థూపాకారపు లోహపు కడ్డీని కరిగించి గోళము తయారు చేస్తే ఆ గోళం యొక్క వ్యాసార్థం ఎంత? ఇప్పుడు స్థూపానికి వ్యాసార్థం ఇచ్చిండు, మరి ఎత్తు కూడా ఇచ్చిండు. సో స్థూపం యొక్క వ్యాసార్థం స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్లు. అలాగే ఎత్తు ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్లు. ఇప్పుడు గోళం యొక్క వ్యాసార్థం క్యాపిటల్ ఆర్ అనుకుందాం, తెలియదు ఇది. గోళం యొక్క వ్యాసార్థం క్యాపిటల్ ఆర్ అనుకుందాం. ఓకే, స్థూపం యొక్క వ్యాసార్థం ఆర్ 3 సెంటీమీటర్లు, ఎత్తు 4 సెంటీమీటర్లు. గోళం యొక్క వ్యాసార్థం తెలుసుకోవాలి కాబట్టి ఆర్ అనుకుందాం. మనకి ఇక్కడ ఒక కండిషన్ ఏమిచ్చిందంటే స్థూపాకారంలో ఉన్నటువంటి లోహపు కడ్డీని కరిగించి గోళంగా తయారు చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ కరిగిస్తూ మారుస్తున్నాం కాబట్టి ఘనపరిమాణంలో మార్పు లేదు. కాబట్టి ఏమవుతుంది, గోళము ఘనపరిమాణం ఈజ్ ఈక్వల్ టు ఈక్వల్ టు స్థూపం ఘనపరిమాణం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఘనపరిమాణంలో మార్పు ఏం లేదు, కరిగిస్తున్నాం కాబట్టి ఘనపరిమాణంలో మార్పు లేదు. కాబట్టి గోళం ఘనపరిమాణం ఈక్వల్ టు స్థూపం ఘనపరిమాణం. మరి గోళం యొక్క ఘనపరిమాణానికి ఫార్ములా 4/3 పై క్యాపిటల్ ఆర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు స్థూపం యొక్క ఘనపరిమాణం పై స్మాల్ ఆర్ స్క్వేర్ స్మాల్ హెచ్. గోళం యొక్క ఘనపరిమాణం ఏమో 4/3 పై ఆర్ క్యూబ్, స్థూపం యొక్క ఘనపరిమాణం పై స్మాల్ ఆర్ స్క్వేర్ హెచ్. రెండు వైపులా పై క్యాన్సిల్ అవుతుంది. సబ్స్టిట్యూట్ చేద్దాం వాల్యూస్. 4/3 ఆర్ క్యూబ్ ఈక్వల్ టు స్మాల్ ఆర్ అంటే వ్యాసార్థం 3 ఇంటూ ఎత్తు 4. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సింది ఆర్ క్యూబ్. ఆర్ క్యూబ్ని 4/3 అనేది మల్టిప్లై చేస్తుంది కాబట్టి రెండో సైడ్ వెళ్తే మరి రెసిప్రోకల్గా రాస్తాం, అంటే 3/4 అవుతుంది. రెసిప్రోకల్ అంటే గుణకార విలోమం రాస్తాం. ఓకే, 4 క్యాన్సిల్ అయితే ఆర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3 క్యూబ్ అవుతుంది. ఆర్ ఈజ్ ఈక్వల్ టు గోళం యొక్క వ్యాసార్థము 3 సెంటీమీటర్లు అవుతుంది. ఓకే, ఈ విధంగా మనం ఇచ్చినటువంటి దత్తాంశానికి గోళం యొక్క వ్యాసార్థం తెలుసుకోవడం జరుగుతుంది. ఇది కూడా 2 మార్క్స్ క్వశ్చన్. చూడండి, ఇక్కడ ఒక ఆకారం నుంచి ఇంకో ఆకారంలోకి మారుస్తున్నాం. అయితే కరిగించడం వల్ల ఘనపరిమాణం మారదు. ఇదే మనకి ఈ లెక్కలో మెయిన్ పాయింట్. సో గోళం యొక్క ఘనపరిమాణం 4/3 పై క్యాపిటల్ ఆర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు స్థూపం యొక్క ఘనపరిమాణం పై స్మాల్ ఆర్ స్క్వేర్ హెచ్. రెండు వైపులో పై సేమ్ కాబట్టి క్యాన్సిల్ చేస్తాం. 4/3 క్యాపిటల్ ఆర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఆర్ ఇంటూ ఆర్ కాబట్టి 3 ఇంటూ 3 ఇంటూ హెచ్ అంటే 4. సో ఇక్కడ ఆర్ క్యూబ్ను 4/3 అనేది మల్టిప్లై చేస్తుంది. రెండో సైడ్ వెళ్తే డివైడ్ అవుతుంది. ఫ్రాక్షన్ను బదలాయించినప్పుడు గుణకార విలోమంగా రాస్తాం, 3/4 అని రాస్తాం. 4 క్యాన్సిల్ చేస్తే 3 క్యూబ్. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇది ఒక క్రమవృత్తాకార స్తూపం యొక్క భూ వ్యాసార్థం 3.5 సెంటీమీటర్లు, ఎత్తు 14 సెంటీమీటర్లు అయినా వక్రతల వైశాల్యం తెలుసుకోమని చెప్పిండు. సో ఇది ముందర చేసినాం, ఇంతకుముందు లెక్క ఇది సేమ్ వచ్చింది. నెక్స్ట్ 7 మీటర్ల వ్యాసార్థం కలిగినటువంటి ఒక స్తూపాకార ట్యాంకు కొంత ఎత్తు నీటితో నింపి ఉంది.
అందులో 7 సెంటీమీటర్ల భుజం కలిగిన 110 సమఘనములను పూర్తిగా మునిగేటట్లు వేసిన ట్యాంకులోని నీటి మట్టం ఎంత ఎత్తులో పెరుగును? చూడండి, 7 మీటర్ల వ్యాసార్థం కలిగినటువంటి ఒక స్తూపాకార ట్యాంకులో కొంతవరకు నీటి నిండి ఉంది. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాం అంటే 7 సెంటీమీటర్ల భుజం కలిగినటువంటి 110 సమఘనములను పూర్తిగా మునిగేటట్లు వేసినట్టయితే ట్యాంకులోని నీటి మట్టం ఏమవుతుందంటే పెరుగుతుంది. ఎందుకంటే దాంట్లో ఒక మనం నీళ్ళలో రాయి వేసినట్టయితే పెరుగుతుంది అనేది తెలుసు. దాని ప్రకారం ఇప్పుడు ఆ నీటిలో సమఘనాలను వేసినట్టయితే నీటి మట్టం పైనకి వస్తుంది. అది ఎంత ఎత్తు పెరుగుతుంది? సో ఇది మనది క్వశ్చన్. చూద్దాం. ముందుగా ట్యాంకు, స్తూపాకార ట్యాంకు వ్యాసార్థం ఈజ్ ఈక్వల్ టు 7 మీటర్లు. 7 మీటర్లు మనం కాబట్టి 700 సెంటీమీటర్లు అవుతుంది. ఓకే. ఎత్తు, పెరిగిన నీటి మట్టం ఎత్తు h అనుకుందాం. పెరిగిన నీటి మట్టం ఎత్తు h అనుకుందాం. నెక్స్ట్ ఇది సమఘనం భుజం ఏ. సమఘనం భుజం ఏ ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్లు. ఉన్నటువంటి ఘనములు 110 ఉన్నాయి. ఓకే, 110 ఉన్నాయి. ఇప్పుడు 110 ఘనములను మనకి ఇది ఆర్కిమెడిస్ సూత్రం పనిచేస్తుంది ఇక్కడ. అంటే నీటిలో వేసినప్పుడు ఎంతైతే నీరు బయటకు వచ్చిందో అదే ఆ వస్తువు యొక్క ఘనపరిమాణం అవుతుంది. ఇప్పుడు 110 సమఘనములను వేసినాం కాబట్టి 110 యొక్క ఘనపరిమాణం ఎంత అంటే ఆ నీరు ఎంతైతే ఎత్తు పెరిగిందో ఆ నీటి యొక్క ఘనపరిమాణం ఎంతైతే పెరిగిందో అదే అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు పెరిగిన నీటి ఘనపరిమాణం ఈజ్ ఈక్వల్ టు 110 ఇంటూ సమఘనముల ఘనపరిమాణం. ఓకే, సమఘనముల ఘనపరిమాణం. మరి పెరిగినటువంటి నీటి ఘనపరిమాణం అంటే ఏమవుతుంది? స్తూపం యొక్క ఘనపరిమాణం. కాబట్టి πr² h ఈక్వల్ టు 110 ఇంటూ ఒక ఘనం యొక్క ఘనపరిమాణం a³. 110 ఇంటూ a³. ఇక్కడ పై వాల్యూ 22/7. వ్యాసార్థం 700 ఇంటూ 700 ఇంటూ h ఈజ్ ఈక్వల్ టు 110 ఇంటూ 7³ 110 ఇంటూ 7³. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ క్యాన్సలేషన్ ఏదైనా ఉంటే క్యాన్సిల్ చేద్దాం. 7 ఒకట్లా ఇక్కడ 700 వచ్చేసింది. ఓకే, ఇంకేం క్యాన్సిల్ కావట్లేదు. ఇక్కడ పైన రాస్తున్నా చూడండి, h ఈజ్ ఈక్వల్ టు అక్కడ సైడు మనకేముంది 110 ఇంటూ 7 ఇంటూ 7 ఇంటూ 7 లవంలో. మరి హెచ్ సైడు లెఫ్ట్ సైడ్ నుంచి మనకి ఒక 100 ఇంటూ 700 ఇంటూ 22. ఓకే, లవంలో 110 ఇంటూ 7 ఇంటూ 7 ఇంటూ 7 3 సార్లు ఉంది. హారంలోనేమో లెఫ్ట్ సైడ్ నుంచి 22 అనేది మల్టిప్లికేషన్గా డివైడ్ అవుతుంది, 100 మల్టిప్లికేషన్గా డివైడ్ అవుతుంది. అలాగే 700 కూడా మల్టిప్లికేషన్గా డివైడ్ అవుతుంది. ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం. మరి ఏమేమి క్యాన్సిల్ అవుతున్నాయంటే చెప్పండి, ఏమేమి క్యాన్సిల్ అవుతాయి? ఒక జీరో క్యాన్సల్, 7 ఒకట్లా 7 10లా, నెక్స్ట్ 11 ఒకట్లా 11 2లా, నెక్స్ట్ ఇక్కడ 7 వెళ్ళిపోయింది. ఇంకా మిగిలింది లవంలో 49 ఉంది, హారంలో 1000/2 ఉంది. సో 49 కింద 1000. (49/1000) into 2 is equal to 49/2 అంటే 24.5. 24.5/1000. సో మనకి 24.5
24.5/1000 అన్నప్పుడు ఏమొస్తుందంటే 0.0245 సెంటీమీటర్స్ వస్తుంది, సెంటీమీటర్స్లోకి వస్తుంది. ఇది ఆ యొక్క నీటిలో ఆ యొక్క ఘనాలను వేసినప్పుడు పెరిగేటటువంటి నీటి యొక్క ఘనపరిమాణం, నీటి ఆ స్తూపంలో పెరిగేటటువంటి నీటి యొక్క ఎత్తు. ఓకే, ఈ విధంగా మనం ఇచ్చినటువంటి దత్తాంశాన్ని ఆధారంగా చేసుకొని తెలుసుకోవడం జరుగుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.